ఈ వీడియో అయితే నిన్న కర్మ పండుగ రోజు తీసిన వీడియో అనమాట. ఇది కూడా డ్రెస్ నైనస్టిక్కి నేనే స్టిచ్ చేశాను. ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళు పిలిచారనమాట ఈసారి పండగకి. లాస్ట్ టైం అందరం మా ఇంట్లో చేసుకున్నాం, ఈసారి అక్క వాళ్ళ ఇంట్లో అనమాట. ఒక్కొక్కసారి మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తాము, ఒక్కొక్కసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అలా ఈసారి అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. పొద్దున్నే టిఫిన్ సెక్షన్లోకి అయితే గారెలు చికెన్ కర్రీతో పొట్టంతా ఫుల్గా నింపేసుకొని మంచిగా ఒక సినిమా పెట్టుకొని చూసుకుంటూ నెక్స్ట్ లంచ్లోకి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం అనమాట. ప్రిపరేషన్స్ అంతా మందే. ఏడ్చుకుంటూ మక్కకు కట్ చేసి ఇచ్చిన ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టి ఇక కర్రీ కూడా చేసేసాను అనమాట. నేనైతే ఇప్పుడు చికెన్ దమ్ పెడుతున్నాను. మటన్ మా హస్బెండ్ నేను తినకూడదు, నేనేమో అసలు తిన్నాను అనమాట. నేను ఇంకా ఈ రెండు రీజన్స్ వల్ల మాకు మటన్ చాలా తక్కువ అలవాటు ఉంది. చికెన్ అయితేనే ఇష్టంగా తింటామన్నమాట. అందులో ఈ మధ్య కొంచెం దమ్ బిర్యానీ చేస్తున్నాను. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ తక్కువైందనమాట. అలా ఉన్నట్టు అది కనిపిస్తూ ఉంటే చాలా బాగుండేది. నిజంగా నిన్నైతే చాలా బాగా కుదిరింది. మీరు గుంటూరులో ఉన్నట్లయితే ఏకే బిర్యానీ తెలుసు కదా, గుంటూరులో ఆ టేస్ట్ వచ్చిందనమాట. సింపుల్గా మేము ఏం చేసుకున్నామంటే దమ్ బిర్యానీ, గ్రేవీ, గోంగూర అండ్ పెరుగు చట్నీ అండ్ గారెలు. ఇక మా పిల్లకి బాగాలేదు కాబట్టి నైనర్షికి పెరుగుతో కొంచెం బిర్యానీ రైస్ పెట్టేశామన్నమాట. ఈవినింగ్కి ఏం చేయాలో తోచక దగ్గరలో ఉండే రామ మందిరం సెటప్తో ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోయాం. ఇదే అసలు మా పండుగ హైలైట్ అనమాట. ఎగ్జిబిషన్లో మేము చేసిన గోల అంత ఇంత కాదు. ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేవాళ్ళం. అదే హైలైట్ అయిపోయింది మా పండుగకి. అదంతా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.